ఒక 2 నిమిషాలు. ఈరోజు ఇక్కడ వచ్చేటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మానవత్వం పరిమళించే మంచి మనసుకి స్వాగతం సుస్వాగతం అన్నట్లు మీరందరూ మంచి మనసుతోన మానవత్వం భావంతోన మనకున్నంతలో నలుగురికి భోజనం పెడదామని ఒక మంచి సంకల్పంతో, అది కూడా ఎవరికి అర్హులకే దానం చేయాలి. ఎక్కడ ఎలాంటి స్థితి లేని, ఎవరి తోడు లేని, ఇలా నిర్భాగ్యులైనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి సహాయం చేస్తేనే అది భగవంతునికి చేసినంత గొప్ప అంశం. అది మీరు అందరూ కలిసి ఒక టీంగా తయారయ్యి ఇప్పటికీ మా దగ్గరికి 3వసారి మీరు రావడం, మీరు చాలా ప్రేమతోన మీరు అంటే ఇంతమంది మాకు తోడుగా ఉండాలని ఒక మానసికమైన ధైర్యం ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటున్నందుకు ఎందుకని మానవత్వం పరిమళించిందని నేను మీకు చెప్పడం జరిగింది. మీ పరిమళాలు ప్రజలకు వెదజల్లి వారిని ఆశీర్వదించి వారికి అండగా నిలుస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువున్నటువంటి రామ్ నాయక్ గారిని కూడా భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ను, మంచి నమ్మకాన్ని, అన్నిటికన్నా మనం ఏం పని చేసినా ఫస్ట్ మనకు నమ్మకం ఉండాలి. మనకే నమ్మకం లేకపోతే వ్యవస్థను ముందుకు తీసుకుపోలేం. కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఏం పని చేసినారే నాకు నమ్మకం ఉంటేనే నేను పని మొదలు పెట్టాలి. నాకే నమ్మకం లేకపోతే పని చేయడం చాలా కష్టం. కాబట్టి మేము కూడా ఆశ్రమం నడిపే కార్యక్రమంలో ఎంతమంది ఏమన్నా ఒకటే నాకు విశ్వాసం, ప్రజల లోపల మంచితనం ఉంది, చైతన్యం ఉంది, సాయం చేసే గుణం ఉంది. మన పని మనం చేసుకుంటూ పోతే వాళ్ళ పని వాళ్ళు చేస్తూ వస్తారని అదే భావనతో పోతున్నాం. అందరూ మనసారా ఆశీర్వదించి మాకు అండగా నిలిచి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు, పిల్లలకు తోడుగా ఉండి వాళ్ళకి కావాల్సిన అన్ని ఇస్తున్నందుకు అందరికీ ఎక్కడున్నా సరే పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు.